వైకాపాలోకి చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలోకి వారు చేరవచ్చునని, కానీ కొన్ని నైతిక విలువలు పాటించాలని అన్నారు. జగన్ను రాజకీయాల నుంచి బహిష్కరించాలన్న అవంతి ఇప్పుడు ఆయన వద్దకు ఎలా వెళ్లారని మంత్రి గంటా ప్రశ్నించారు. డెమోక్రసీలో ఎవరు ఏ పార్టీ నుంచి ఎక్కడైనా పోటీ చేసే ప్రాథమిక హక్కు అందరికీ ఉంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా కొంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మీరు చెప్పిన వ్యక్తి అయితే 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఈ పార్టీలో ఉండి జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నాడు. తను మాట్లాడిన స్టేట్మెంట్ రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి అంటే మామూలుగా మాట్లాడటం కాదు. ఒక ఉగ్రవాది ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, సమాజానికే చాలా పెను ప్రమాదం, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని మాట్లాడిన వ్యక్తి. నేనేమంటానంటే డెమోక్రసీలో నేను కూడా ఒక టైంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాను. దానికి నేను రీజన్స్ చెప్పాను, ప్రజలకు క్షమాపణలు చెప్పాను. నేను వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట నేను వ్యక్తిగతం విమర్శించలేదు. అసలు కులాల గురించి మాట్లాడితే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ముందేంటి, అక్కడ 13 జిల్లాలు ఇన్ఛార్జీలు ఇస్తే 13 జిల్లాలకి రెడ్లే ఇన్ఛార్జ్ చేస్తున్నారు. మరి వాళ్ళు కులం గురించి మాట్లాడితే అలాగే ఇక్కడ. కాబట్టి రాజకీయాల్లో కొన్నైనా కనీసం విలువలు మెయింటైన్ చేయాలనేది నేను మీ ద్వారా వాళ్ళకి మనం చేస్తాను.